10 ఏళ్లు పరిపాలన చేసి మొత్తం దివాలా తీపిచ్చింది, రాష్ట్రాన్ని దోపిడీ చేసింది, 7 లక్షల కోట్ల అప్పు చేసాడు కేసీఆర్. కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మంచిగా లేవు. కాబట్టి దీన్ని సరి చేస్తున్నాము, సంపదను సృష్టిస్తాము. ఒక 6 నెలలు ఆడలోపల సంపదను సృష్టించి అన్ని స్కీములను కూడా అమలు చేసి ప్రజల కోరిక నెరవేరుతుంది. ఇటు ఉద్యోగ సంఘాలకు కూడా వాళ్ళకి ఇచ్చే డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక 6 నెలలు ఆడదాగితే అనే ఉద్దేశంతో దాన్ని ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేండ్రు తప్ప ఇంకా వేరే విధం కాదు. చేత కాకపోతే రాజీనామా చేయమంటే అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా? మరి మీరు గిట్ట ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా బై కేటీఆర్? చెప్పు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అనుకుంటుండ్రా బై? నేను ఒక్కటే అడుగుతున్నా, మీడియా ముందట మీ మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నా. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా, జేసీ చైర్మన్ గా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి నాయకుడిని అడుగుతున్నా. మీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2014కు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు, కేటీఆర్ అంటూ మంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంతనో మొదలు బయట పెట్టండి. అప్పుడు మాట్లాడండి రా బోసుడికే. అప్పుడు మాట్లాడండి మీరు మీ ఆస్తులు ఎంత రాష్ట్రంలో, ఇప్పుడు ఎంత మీ ఆస్తులు మొదలు మాట్లాడండి. అప్పుడు మీ ఆర్థిక స్థితిగతులు ఏంటో చెప్పండి. బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 12లో బంజారాహిల్స్ లో ఒక ఇల్లు ఉండేది, ఒక ఇల్లు మాత్రమే ఉండేది. ఇవాళ ఏమైంది? కేసీఆర్ కు 60 ఎకరాల భూమి ఫామ్ హౌస్ కాడ ఉండే, ఇవాళ 600 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందని నేను అడుగుతున్నా సూటిగా. ఇదే కేటీఆర్ కు ఆ ఇల్లు తప్ప వేరేది లేదప్పుడు 2014 కన్నా ముందు, మంత్రి కాకముందు. ఇవాళ 5 అంతస్తుల ఇల్లు కట్టాడు అండర్ గ్రౌండ్ లో, 500 కోట్లతో కట్టాడు. అదేవిధంగా ఫామ్ హౌస్ మరి 50 ఎకరాల్లో ఫామ్ హౌస్ పెట్టాడు. ఇది ఎక్కడి నుండి వచ్చిందని నేను అడుగుతున్నా. కవితకు 150 కోట్లతో బంజారాహిల్స్ లో ఇల్లు కట్టింది, 150 కోట్లతో. దాంట్లోకి వెళ్ళి 25 కోట్ల ఫర్నిచర్ ఇతర కంట్రీస్ నుంచి తెప్పించింది. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి నేను అడుగుతున్నా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి ప్రజలకు. కవితకు ఫామ్ హౌస్ 100 ఎకరాలలో ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి అంటున్నా. రెండోది, ఇవే కాదు, దుబాయ్ లో 3 ప్లాట్లు కొన్నది కవిత. దుబాయ్ లో 3 ఇల్లు కొన్నది, 180 కోట్ల ఒక ఇల్లు ప్లాట్. అంటే 500 కోట్లతో 3 ప్లాట్లు తీసుకున్నది. దుబాయ్ లో వీవీఐపీ ఏరియా, అది రాజులు ఉండే ప్రాంతం. మరి అక్కడ 3 ఇల్లు తీసుకున్నది. ఇది వాస్తవం కాదా? మరి లండన్ లో ఇల్లు తీసుకున్నది. కేటీఆర్ లండన్ లో ఇల్లు తీసుకున్నాడు, అమెరికాలో ఇల్లు కొన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చి నేను అడుగుతున్నా. మూడోది, దుబాయ్ లో కవిత, ఇటు కేటీఆర్ ఇటు కవిత 25,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది. ఎక్కడి నుండి వచ్చాయి? ఆంధ్ర ఒక బడాబాబుతో పార్ట్నర్షిప్ తో అక్కడ దుబాయ్ రాజుతో పొత్తు, అంటే బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళంతా 25,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇదే కేటీఆర్ దుబాయ్ లో 30,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు, అమెరికాలో 35,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు, లండన్ లో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయని మేము అడుగుతున్నాం. ఇవన్నీ అంతకుముందు లేవు కదా. నువ్వు అమెరికాలో నౌకరీ చేసుకున్నాడు కదా, నెలకు 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలకు నౌకరీ చేసుకున్న వాళ్ళు ఇంతగానో ఎక్కడి నుండి పెట్టుబడులు వచ్చినాయి? ఎక్కడి నుండి పెట్టుబడులు? దుబాయ్లో ఎక్కడి నుండి మీ పెట్టుబడి వచ్చింది? కేటీఆర్ కు కవితకు. ఆ లండన్ లో ఎట్లా పెట్టుబడి వచ్చింది? అమెరికాలో ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అది ఎంత తెలంగాణ ప్రజలకు చెప్పండి, ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఈ డబ్బంతా? ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీకు? ఇది వాస్తవం కాదా? చెప్పండి. ఇది వాస్తవం కాకపోతే మీరు నా మీద కేసు పెట్టండి. నీకు దమ్ముంటే. నేను కేటీఆర్ని ఒకటే అడుగుతున్నా, అరే నేను ఇతని మీద తప్పుడు ఆరోపణ చేస్తే నా మీద కేసు పెట్టు. నేను చెప్తున్నా కదా, నా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నా చెప్పి నువ్వు నిజంగా మీకు లండన్ ఆస్తులు లేకపోతే, దుబాయ్ ఆస్తులు లేకపోతే, అమెరికా ఆస్తులు లేకపోతే ఒకసారి మా మీద విచారణ చేసి నన్నే రిమైండ్ పంపి నా మీద కేసు పెట్టు అంటున్నా. మీకు ఇవన్నీ సాక్ష్యాధారాలతోని. అరే భయ్
హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్ చుట్టూ మీ బినామీ పేర్లతో సహా హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? అది తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఏంద్రపై నీతులు చెప్తున్నావు? దోపిడీ జరిగింది మొత్తం ఏదో ఆ నాడికే ఘోషిస్తాం, చేతకాకపోతే దిగిపో అంటే చేతకాకపోతే దిగిపోతే మీరు గిట్ట అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రాన్ని ఎమ్మెత్తారు నా కొడుకులారా మీరు. ఏమరా బోసుడికే మీరు చేసిన ఒక్కటి కాదు, రెండు కాదు. తర్వాత మీ సామాజిక వర్గం, మీరు నమ్ముకున్నటువంటి మీ సామాజిక వర్గాన్ని ఇంకా 100 ఏళ్లు సంపద సంపాదించుకున్నట్టు ఆస్తులు దోసుకున్నారు. ఇసుక కోరీలు, గ్రాండేట్ మొత్తం ఏ ఒక్కడు పోనీయాల రాష్ట్రంలో, ఒక్కడు కూడా పోనీయాలే. మిషన్ భగరతని అన్ని రకాలుగా ఎక్కడ పోనిచ్చిన భయ్? మళ్ళంతా వేరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాదు. ఇంట్లో మొత్తం ఈ కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇసుక దండ చేసింది రాష్ట్రం, 1000 కోట్లు సంపాదించారు. దాంట్లో కమిషన్ కేసీఆర్ కు, కేటీఆర్ కు పంపించారు, కవితకు పంపించారు. ఇదంతా ఎక్కడిది? ఇంత దోపిడీ జరిగి మళ్ళా నీతి వాక్యాలు వలుకుతున్నారు ఏంద్రబాయ్? నాకు అర్థం కాదు. నీతి వాక్యాలు వలుకుతున్నారేంది? లేకుంటే మా ముఖ్యమంత్రి దిగిపోవడం కాదు, ఆర్థిక స్థితిగతులు మాత్రమే చెప్పాడు. రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని మాత్రమే చెప్పాడు. చేతగా కాదు. తెలంగాణ ప్రజలకు తెలిసి ఉండాలి, ఇక్కడ ఉద్యోగస్తులకు కూడా తెలిసి ఉండాలి. ఇగో ఇది అని వాస్తవ విషయాలు తెలిపాడు. చేతగా కాదు. ముఖ్యమంత్రి గారు 24 గంటలు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లా మేలు జరగాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లా వాళ్ళకు చెప్పిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఇక్కడ ఉన్న ఉద్యోగులకు అందరికి కూడా మరి మనం ఇచ్చిన హామీని నెరవేర్చాలి, సమాన న్యాయం జరగాలి అందరికీ, ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఏదైతే మనం చెప్పామో అది చేయవలసి ఉంది. ఆ